కాకినాడ ప్రభుత్వ ఐటీ ట్రైనింగ్ ఆఫీసర్ గా 33 సంవత్సరాల సేవలు అందించిన ఎరవాడ జగన్మోహన్ రావు పదవీ విరమణ అనంతరం శేష జీవితం ఆనందమయం కావాలని ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు ఆకాంక్షించారు. కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో ట్రైనింగ్ ఆఫీసర్ జగన్మోహన్ రావు పదవీ విరమణ మహోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ వేణుగోపాల్ వర్మ అధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహన్ రావు, వసంతలక్ష్మి దంపతులను ఎమ్మెల్సీ ఐవీరావు, వాసిరెడ్డి యేసుదాసు దంపతులు శాలువాలు కప్పి తలపై కిరీటం పెట్టి భారీ గజమాలు వేసి నూతన వస్త్రాలు సమర్పించి ఘనంగా సత్కరించారు. అదేవిధంగా ఐటీఐ ట్రైనింగ్ ఆఫీసర్లు, సిబ్బంది, జగన్మోహన్ రావు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. దీంతో ముగింపుకు వచ్చేసిందనేటువంటి పద్ధతిలో కాకుండా చేయగలిగిన టైము దాన్ని సర్దుబాటు చేసుకుని సమాజానికి ఈవేళ అనేక పనుల కోసం మంచి మనుషులు కావాల్సిన అవసరం ఉంది. మంచి ఆలోచన చేసేటువంటి కావాల్సి ఉంది. సమాజాన్ని ఒక సరైన డైరెక్షన్లో నడిపేటువంటి సమాజం కావాల్సినటువంటి పరిస్థితులు ఈ రోజున మనం ఉన్నాం. మిలీనియం వచ్చి 25 ఏళ్ళు గడిచింది. ఇప్పుడే చెప్తున్నాడు రేపు కొత్త సంవత్సరం అని చెప్పి. కొత్త సంవత్సరం తేదీలు మారుతాయి, క్యాలెండర్ తిప్పుతాం, కానీ భవిష్యత్తు ఏమిటి, మార్పు ఏమిటి అన్నది ఆ కొత్త పాలనలో, ఆ కొత్త ఆలోచనలో, ఆ కొత్త యాక్షన్స్ లో ఇవి లేకపోతే ఊరికే కొత్తని సంబరపడితే కూడా ఒరిగేదేమీ ఉండదనేది కూడా అర్థం చేసుకోవాలి. ఆ రకంగా మోహన్ రావు పదవీ విరమణ కాలం ఎట్లయితే సంతృప్తి గడిపిండో, పదవీ విరమణ తర్వాత కూడా అనంతర జీవితంలో కూడా సమాజానికి పనికొచ్చేటువంటి యాక్షన్లో భాగస్వాములు కావాలని చెప్పి ఈ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ